స్ప్రింగ్ ఇంటెక్ కూడా ఉంది కదా ఇప్పుడు రైట్ నౌ జాన్ లో ఉంది. జనవరి ఇంటెక్ నడుస్తుంది మేడం. జనవరి ఇంటెక్ యూనివర్సిటీస్ ఓపెన్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా స్టూడెంట్స్ బీటెక్ ఆర్ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ ఆర్ యూకే, మనకి ఇప్పుడు జనవరి ఇంటేక్ ఓపెన్ ఉన్నాయి అప్లికేషన్స్. ఏంటంటే ఇప్పుడు మనకు ఎండింగ్ లో క్లోజింగ్ లో ఉన్నాయి కాబట్టి వచ్చి వెళ్దాం అనుకునే వాళ్ళు మన ఆఫీసెస్ ఆబ్వియస్ అందరికి తెలుసు. మనకు దిల్షనర్ ఆఫీస్ కైనా విజిట్ అవ్వచ్చు, అమీర్పేట ఆఫీస్ కైనా విజిట్ అవ్వచ్చు, లేదంటే మన విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఏ ఆఫీస్ కైనా విజిట్ అవుతే అక్కడ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ మీరు ఏ కంట్రీ అనుకుంటే ఆ కంట్రీకి తగ్గ ఇన్ఫర్మేషన్ టోటల్లీ ఇచ్చి యూనివర్సిటీస్ వైజ్ గా రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి బడ్జెట్, దాని తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అక్కడ ఉండడానికి ఆఫ్టర్ కంప్లీట్ టోటల్ మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రాసెస్ అంతా. కానీ సార్ నాకు ఇక్కడ డౌట్ ఏంటి అంటే అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో చేసి కొంచెం టెన్షన్ పడతారు కదా, 1 month ఉంది మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని. ఇప్పుడు జనవరి అండ్ ఫిబ్రవరి ఇంటేక్ రెండు కలిపి స్ప్రింగ్ ఇంటేక్ అంటాం మేడం. ఇప్పుడు స్టూడెంట్ స్ప్రింగ్ ఇంటేక్ అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి, వాళ్ళు ఫ్రీగా ఈ 10-15 days ఎప్పుడైనా కూడా వచ్చి అప్రోచ్ అవ్వచ్చు స్ప్రింగ్ ఇంటేక్ కోసం. సో ఎన్ని డేస్ పడుతుంది అప్రాక్సిమేట్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అంతా టోటల్ కంప్లీట్ అవ్వడానికి 45 days మేడం. ప్రతి ఒక్కరికి కూడా ఆన్ టైమ్ లో కంప్లీట్ అయిపోయే విధంగా మన ప్రాసెస్ అనేది ఉంటుంది మేడం.